దేవుడు ఒక మనిషిని పరీక్ష పెడతాడు, మనిషికి లేక శోధిస్తాడు. దేవుడు పరీక్ష పెడతాడు దేనికంటే ఆ వ్యక్తిని దేవుళ్ళో బలంగా ఉండడానికి కొరకు, ఇంకా దేవుణ్ణి ప్రేమించడానికి కొరకు, విశ్వాసములో బలపరచడానికి కొరకే, మేలు కొరకే దేవుడు ఒక మనిషిని పరీక్ష పెడతాడు లేక శోధిస్తాడు. సాతానుడు ఒక మనిషిని తాను కూడా శోధిస్తాడు. సాతాను దేనికి శోధిస్తాడు? మనిషిని నాశనం చేయడానికి, లేక నష్టాన్ని కలగజేయడానికి సాతాను మనిషిని శోధిస్తూ ఉంటాడు. దేవుడి సూత్ర సాతానుడు మనిషిని శోధిస్తాడు, దేవుడు కూడా మనిషిని శోధిస్తాడు లేక పరీక్ష పెడుతూ ఉంటాడు. దేవుడు పరీక్ష పెట్టింది దేని కొరకంటే మేలు కొరకే, సాతానుడు శోధించింది దేని కొరకంటే కీడు కొరకు, మనల్ని నాశనం చేయడానికి కొరకు. దేవుడికి సూత్ర హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, మరి దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు అనేది మనం ఈ దినాన్న నేర్చుకోబోతున్నాం. ద్వితీయోపదేశ ఖండము. దేవుడు పరీక్ష పెడతాడు. 5 రకాలుగా పరీక్షలు ప్రభు మనకి పెడుతూ ఉంటాడు. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ద్వితీయోపదేశ ఖండం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందవో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకును. దేవుడి స్తోత్రం. అరణ్య మార్గంలోనికి నడిపించాడు. ఎవరిని? మోసేతో ఉన్న 20 లక్షల ప్రజలను దేవుడికి స్తోత్రం. అరణ్యంలోనికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? వారికి కానాను దేశాన్ని ఇస్తానన్నాడు, వాగ్దాన భూమిని. ఆ కానాను దేశానికి వెళ్ళాలంటే ఒక 7 రోజులు వెళ్ళిపోవచ్చు. ఎన్ని సంవత్సరాలు పట్టింది వారు వెళ్ళడానికి? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు? వారిని బలపరచడానికి కొరకు. వెరీ గుడ్. వాళ్ళు బలపరచడానికి కొరకు. ఇంకా దేవుని తలుసుకుంటే ఇక్కడి నుండి అక్కడ తీసుకెళ్ళిపోవాలి ఒక్క రోజులోనే. కానీ 40 సంవత్సరాల అరణ్యం చుట్టూ తిప్పినాడు. దేవుడి సూత్ర. దేవుడు బిడ్డలారా, మనల్ని దీవించాలంటే ఒక రాత్రిని దీవించేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ కొన్ని అనుభవాలు కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా ఒక క్రైస్తవుడు, ఒక దేవుడి బిడ్డ అరణ్య మార్గమును అనుభవించాలి. అరణ్య జీవితాన్ని ఎప్పుడైతే అనుభవిస్తావో నువ్వు బలంగా నిలబడగలుగుతావు, దృఢంగా నిలబడగలుగుతావు. ఎన్ని కష్టాలు వచ్చినా జయించగలుగుతావు. ఎందుకంటే నీకు అలవాటు అయిపోయింది. దేవుడు అనుభవాలు నీకు నేర్పించాడు. దేవుడికి స్తోత్రం. ఆ అనుభవాలు నీకు నేర్పించాడు కాబట్టి నీకు ఎంత కష్టం వచ్చినా నిలబడగలుగుతావు. ఎందుకు తెలుసా? నీకు అనుభవాలు గుండా నువ్వు వెళ్ళావు కాబట్టి. దేవుడికి స్తోత్రం. చూడండి ఆ మాట ఒకసారి, మరలా చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు ప్రజలను మోషేను 40 సంవత్సరాల అరణ్యములోనికి నడిపించాడు. ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకోవటకు అరణ్యములో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకును. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడి ఆజ్ఞలు మనం గైకొంటామో లేదో, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటామో లేమో
మన హృదయంలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి మన విశ్వాసం కలిగి ఉన్నాము లేక దేవుళ్ళో దిగజారిపోయాము అని పరీక్షించడానికి శోధించాడు ఆయన ప్రభు. దేవుడి సూత్ర. అందువల్లనే తప్ప వారికి అనుభవాలు రావడానికి కొరకే తప్ప దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు చెప్పడానికి కారణం అది. చాలామంది ప్రయాణం అయ్యారు. ఎంతమంది వెళ్ళగలిగారు కానాన్లోనికి? 2 గ్రూపుల వారు మాత్రమే వెళ్ళగలిగారు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. 20 లక్షల మంది ప్రయాణం చేస్తే 2 గ్రూపుల వారు మాత్రమే వెళ్ళగలిగారు. దేవుడికి స్తోత్ర. అందరూ కూడా వెళ్ళలేకపోయారు. దేవుడు బిడ్డలారా, దేవుడు అందరినీ పిలుస్తాడు కానీ అందరూ పరలోకానికి వెళ్ళలేరు. కొంతమంది మధ్యలోనే వెనక్కి జారిపోతారు. నిన్న మన కండక్టర్ గారు అంటున్నారు రాత్రి, ఫస్ట్ మా కుటుంబము మా ఏమవుతారు తమ్ముడారా తమ్ముడారు ప్రభువుని నమ్ముకున్నారు, బలంగానే ఉండేవారు, తనకున్న వ్యసనాలన్నీ విడిచిపెట్టారు, బాప్తీసం తీసుకున్నారు, చక్కగా ప్రభు సన్నిధికి వెళ్తుండేవారు. రాను రాను ఏమైందంటే వారు 1 సంవత్సరం దాటిన తర్వాత వారి విశ్వాసం నుండి ఏమైపోయారు? సన్నగిలిపోయి మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు. మామూలు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. మళ్ళీ ఏ తాగుడైతే విడిచిపెట్టి మళ్ళీ ఆ తాగుడే, ఏ ఆరాధన అయితే విడిచిపెట్టి వచ్చాడు మళ్ళీ ఆ ఆరాధనకే వెళ్ళిపోయాడు. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. పాపం నాతో చెప్పినప్పుడల్లా బాధపడుతూ ఉంటాడు. హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంది, మరలా లోకంలోకి వెళ్ళిపోయింది. వారు ఏమవుతారని ఎంతో భయంతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు నాకు. ఆ ఫ్యామిలీ కోసం ప్రార్థించండి. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు అందరినీ పిలుస్తాడు కానీ చివరి వరకు కూడా అందరూ కూడా ప్రభువుతో ఉండలేరు. కొంతమంది ఏమవుతారట? వెనక్కి తొలగిపోతుంటారు, లోకంలోనికి వెళ్ళిపోతుంటారు, పరిస్థితులు బట్టి తొలగిపోతుంటారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, నా మార్గము ఇరుకు మార్గములో అంతమంది కొద్ది మంది మాత్రమే వెళ్ళగలుగుతారు. ఎక్కువ మంది ఏ మార్గంలో వెళ్తారు? విశాల మార్గంలో ఎంచుకుంటారు. విశాల మార్గం అంటే ఈ లోకానికి సాదృశ్యం. మనం నచ్చినట్లుగా ఉండొచ్చు, నిబంధన ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవడు నిన్ను అడగడు. దేవుడి స్తోత్ర. విశాల మార్గం నా ఇష్టము. కానీ దేవుడు మార్గంలో ఉన్నప్పుడు అలా ఉండదు. నీ ఇష్టం ఉండదు. నీ ఇష్టాన్ని సంపాల, నీ కోరికలు సంపాల, నీ ఆలోచన సంపాల. ప్రభు వాక్యాన్ని పట్టుకొని దేవుడి వైపు ముందుకు నడుస్తూ వెళ్ళాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తున్నాడు. హెబ్రీ పత్రిక చదువుతాం ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ముందు ఫస్ట్ చదువు. గొప్ప సాక్షి సమూహము యాగం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అప్పుడు కూడా దేవుని విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ పందెములో ఓపికగా పరిగెట్టాలి. దేవుడు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు నీకు, నిత్య జీవం అనే బహుమానాన్ని. దేవుడి దగ్గర యుగాలు ఉండడానికి కొరకు నీకు శాశ్వతమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఎలా చూడాలంటే నువ్వు విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ గురికానికి చూస్తూ నువ్వు పరుగు పందువులో పరిగెట్టాలి.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా ఇలా అరణ్య మార్గంలోనికి ప్రయాణం, అరణ్య జీవితాన్ని వీరికి ఎందుకు అనుభవించాడంటే వారు అనుభవాలు నేర్చుకోవడానికి కొరకు, దేవుడి మీద ఆధారపడము నేర్చుకోవడానికి కొరకు, దేవుడి మీద విశ్వాసంతో బ్రతకడము నేర్పించడానికి కొరకు అండి, ఆత్మీయ జీవితంలో వారు ఎదగడానికి కొరకు అండి, వారు నేర్పించడానికి కొరకు కొన్ని అనుభవాల గుండా ఇశ్రాయేలు ప్రజలని దేవుడు అరణ్య జీవితంలోనికి నడిపించాడు. అరణ్య జీవితం అనేది ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈనాటి క్రైస్తవ్యం కూడా నువ్వు నేను ఏ జీవితంలోనికి వెళ్ళాలంటే అరణ్య జీవితంలోనికి నువ్వు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. క్రైస్తవ్యం అంటే ఏదో సులువైనది కాదు. అనేకమైన శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏంటి అనేకమైన ఒత్తిడులు ఉంటాయి. వాటన్నింటినీ తొలగించుకొని నువ్వేం చేయాలా? అరణ్య మార్గం ప్రయాణం చేయాలి. అందుకే దేవుడు మన అనుభవాల గుండా వెళ్ళాలని, ఆత్మీయంగా బలపరచబడాలని, ఇంకును ఆయన కట్టడాలను ఆజ్ఞలు గైకునే వారముగా, ఆయన్ని ప్రేమించే వారుగా ఉండాలని దేవుడి అరణ్య జీవితాన్ని నీకు ఎలవ చేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అదేంటి నా దేవుడిని నమ్ముకుని కానీ నా కష్టాలు అని అనుకుంటాం మనం అర్థం కాక. దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? మన దేవుడు మనల్ని ఎందుకు పరిస్థితులంటే మన అనుభవాలు నేర్చుకోవాలని. రెండో సంగతి, ఎందుకు దేవుడు మనకి ఇబ్బందులు అనే కొలువులు వేస్తాడంటే అండ్ ఆ ఇబ్బందుల్లో మనము దేవుడి వైపు తిరగాలని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10-11 వచనాలు. మొదటిది, ఆయన ఏ అనుభవాలు గుండా నడిపిస్తాడంటే అరణ్య మార్గాలు అనే అనుభవాలు గుండా నడిపిస్తాడు. రెండోది, ఇబ్బందులనే కొలువులో పెడతాడు మనల్ని. రైట్. దేవుడికి స్తోత్రం. 48వ. నేను నీకు పుటము వేసి తిని వెండిని వేసినట్లుగా ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తము ఎలాగో అలా చేసినాం. నా నామము అభ్యంతరపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాదు. దేవునికి స్తోత్రం. ఎన్నిని శోధించినట్లు కాదు కానీ ఇబ్బంది కొలువులో నేను నిన్ను పరీక్షించదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి నీ జీవితంలో అండి. మేము సేవకు వచ్చిన కొత్తలోనైతే మీకు ఎవరికి తెలియదు. మాకు వచ్చింది ఎంత అంటే ఒక 50 రూపాయలు 60 రూపాయలు. ఆ టైంలో ఇంకా తక్కువ వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చాయి అండి. 1000 రూపాయలు అద్దె కట్టుకొని, మీ బియ్యం కొనుక్కొని, కరెంటు బిల్లు కట్టుకొని, గ్యాస్ కొనుక్కొని ఒక కుటుంబం నడవాలంటే ఎంత భయంకర, ఎంత అవసరం ఉంటుంది ఒక విధంగా చెప్పండి. అప్పుడు ఏం చేసామంటే అండి, దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మాకు ఒక పేపర్ వచ్చింది ఇంటికి. ఆ పేపర్ అంతా కూడా పోగు చేసి రాత్రి 12 గంటల వరకు కూడా పకోడి పొట్లాలు కట్టేసి ప్యాక్ చేసి 1000-1500 కట్టి నేను ఆ సాయంకాలం వెళ్ళి ఆ పకోడి పొట్లాలు అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి బియ్యం తెచ్చి మేము వండుకుండేవాళ్ళం. తెలుసా మీకు విషయము? దేవుడి సూత్ర తెలుసా? ఎందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే ఇక్కడ దేవుడు మమ్మల్ని ఇబ్బంది కొలువులో పెట్టాడు. ఎందుకు? నా సేవ చేస్తారా, వెనక్కి ఆరిపోతారా? సంఘం చూస్తే చిన్నది, వారు ఇచ్చే చేతులు బావాలి. ఇప్పుడు కూడా చాలామంది ఎవరు అయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనుషులు పిల్లలేదు మనల్ని, దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. నేను ఎలాగైనా నిలబడగలను కానీ ఆష్టంగా నిలబడ్డానంటే నిజంగా చాలా ఉన్నారు చప్పడబడుతూ ఉంటాను. ఎందుకంటే ఆమెకి తెలియదు, వాక్యం అనుభవం లేదు. ఆమెకి ఏదో పెళ్ళనే ఒక 2 అక్షరాలు ముడితలు వచ్చింది తప్ప, ఎవరైనా ఏ భార్య అయినా ఏం కోరుకుంటుంది? భర్తనండి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నన్ను 3 పూటలు చక్కగా పోషించాలి, నాకు అవసరతలన్నీ
తీర్చాలనుకుంటారు. ఆమె తెలియదు సేవకుడంటే ఏంటి భయంకరమైన శ్రమలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని, కొన్నిసారి ఆకలి ఉంటుందని, కొన్నిసారి వస్త్రహీనత ఉంటుందని, భయంకరమైన శ్రమలు ఉంటాయని ఆ అనుభవాలు ఆమె తెలియదు. అయినప్పుడు కూడా ఆ వివాహం అనే బంధానికి కట్టుబడి ఆమెకి ఏమీ తెలియకున్నప్పటికీ ఇక్కడికి వచ్చి వాక్యం నేర్చుకున్నది, అనుభవాలు నేర్చుకున్నది, పాటలు నేర్చుకున్నది, దేవుడు అంటే ఏమిటో అర్థమైంది, దేవుడు కొరకు నిలబడగలిగింది. చప్పడబడదాం అందరం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చాలాసార్లు ఏంటి పరిస్థితి అని చాలాసార్లు 1000 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితి. ఆ బియ్యం తెచ్చుకొని వండుకొని మేము ఆ విధంగా కొనసాగుతూ ఉండేవాళ్ళం. దేవుడు నాకు ఇచ్చిన ఆ అనుభవాన్ని నీతో పంచుకుంటూ ఉన్నాను. నేను నాకు ఇచ్చిన వాక్య పరిచర్య ఆయా చర్చిలకు వెళ్ళి దేవుడు పరిచర్య వాక్యాన్ని చెప్పి వారిచ్చిన కానుకలు తెచ్చి ఈ విధంగా దేవుడు నన్ను పోషిస్తూ ఉండేవాడు. ఇప్పుడైతే వెళ్ళలేదు, కానీ చాలా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఉండేవాడు. నేను చాలా చర్చిల్లో పిలుస్తూ ఉండేవాడు. ఇప్పుడైతే ప్రసంగికులు చాలా మంది ఎక్కువ అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా మనల్ని ఇబ్బంది కొలువులో పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ పరీక్షలో నువ్వు నిలబడతావో నిలబడవాలి. చదవండి మరొకసారి బ్రదర్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8-10. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించి తిని. దేవుడి స్తోత్రం. దేవుడు బిడ్డలారా ఒకవేళ నీకు గందరగోళంగా ఉందా, ఏంటి నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ కష్టాలేంటి, ఈ ఇబ్బందులేంటి, ఇరుకులేంటి, ఒకవేళ నీకు అర్థం కాదేమో. నీకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడు నీకు పాఠాన్ని నేర్పించడానికి, అనుభవాలు కూడా తీసుకురావడానికే నీకు కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి వస్తాయి. కొన్నిసార్లు మన జ్ఞానం లేకపోవడం కూడా ఒక విధంగా కారణమే. దేవుడిచ్చిన ధనాన్ని ఎట్లా ఉపయోగించాలో మనకు తెలియకపోవడం కూడా, డబ్బుని ఇచ్చల విధంగా దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఒక విధంగా మనమే కారణం అవుతాం. కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని పట్టుకున్నాం. అది జ్ఞానం అంటే. దేవుడి స్తోత్రం. చాలా ఇబ్బందిగా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి. ఇబ్బంది కొనులు ఎట్టినాడు, మీరు నాకు ఇబ్బంది కొన్నారు. వెళ్ళిపోండి, వాక్యం అర్థం అవుతుంది. వెళ్ళిపోండి, ముగ్గురే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. పిల్లలు అయిపోయినారు, సండే స్కూల్ అయిపోయింది. కాబట్టి దేవుడు బిడ్డలారా మనల్ని ఇబ్బందులు అనే కొలువులను పెడుతూ ఉంటాడు. దేవుడు మొదటి మాట అరణ్య మార్గంలోనికి తీసుకెళ్తాడు. అరణ్య జీవితాన్ని అనుభవించడానికి, అనుభవాలు నేర్చుకోవడానికి, ఆత్మీయులు ఎదగడానికి కొరకు, విశ్వాసంలో స్థిరపరచబడ్డానికి. రెండోది ఇబ్బంది అనే కొలువులోనే మనల్ని పెడుతూ ఉంటాడు. మూడో విషయం చెప్తాను. మూడో విషయము కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయ రీతిగా, ఎండిని నిర్మాణం చేసినట్లుగా మమ్మల్ని నిర్మాణం చేసి ఉన్నావు. నీవు మమ్మల్ని బందీ గృహంలో ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్టు చేసింది. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి. అయినను సమృద్ధి గల చోటికి, నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి రక్షించి ఉన్నావు. దేవుడికి స్తోత్రం. చప్పటి దేవుడు అయిపో. ఈ కీర్తన కావడం అనుభవాలు చూడండి. ఏమంటున్నాడు? నీవు మమ్మల్ని పరిశీలించున్నావు. బందీ గృహములో ఎండి నిర్మూలన చేసినట్లుగా నిర్మూలన చేసేటివి. నీవు మమ్మల్ని బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి. దేవుడికి స్తోత్రం. మనిషి జీవితంలో
బందీ గృహంలో అంటే కొన్ని బంధకాలలో ఉండిపోతాం అండి. బందీ గృహం, నడుముల మీద భారములు అంటే అర్థం ఏంటంటే అండి, ఒక పక్క పిల్లలు, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అనారోగ్య పరిస్థితులు, ఒక పక్క ఇల్లు గడవని పరిస్థితి, ఒక పక్క చుట్టుకుంటాయి. అప్పుడు అదే నడుము వంగిపోయిన భారము. బందీ గృహం అంటే ఏమీ అర్థం కాని పరిస్థితి. హల్లెలూయా. ఏం అర్థం కాని పరిస్థితి. దేవుడు బహుశా మీతో మాట్లాడుతున్నాడు, మీ యొక్క ఆలోచన జవాబు ఇస్తున్నాడు ఈరోజు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అండి, ఇంటూ నిర్మూలన చేసినట్లుగా నీవు నన్ను నిర్మూలన చేస్తూ ఉన్నావు. బందీ గృహంలో నన్ను ఉంచుతున్నావు. నా నడువుల మీద మొయ్యలేని భారమును మోస్తూ ఉన్నావు. చేసితివి, నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడుతుంది, అయినను సమృద్ధి గల స్థలంలోనికి నన్ను. ఇప్పుడట ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు దేవుడు ఏమిస్తాడు? నీకు సమృద్ధి కలిగిన స్థలంలోనికి దేవుడిని తీసుకెళ్తాడు. చప్పడబడదాం అంటారు. నీ జీవితంలో నిప్పుల మీద నడిచినట్లు నడుస్తావు ఏంటి? నీ జీవితంలో అనేక అనుభవాలు కూడా నీవు వెళ్తావు. బందీ గృహంలో ఉన్నట్లుగా ఉంటావు. నడుముల మీద భారములు నీ మీద ఉంటాయి. ఎటు చూసిన అప్పులు, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం పీడిస్తుంటారు ఏంటి? భయంకరమైన పరిస్థితులు నిన్ను ఎంటాడుతూనే ఉంటాయి. దేవుడు ఎందుకు అప్పుడు అంటాం, మన విశ్వాసం ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నా జీవితంలో అని కొన్నిసార్లు మన ప్రశ్న వస్తుంది మనకి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను నిర్మూలన చేయడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ నువ్వు అందులో నుండి పాఠం నేర్చుకోవాలని అండి. నిన్ను ఆ అనుభవాల గుండా వెళ్తే నీకు సమృద్ధి దొరుకుతుంది. హల్లెలూయా. సమృద్ధిలోనికి నువ్వు వెళ్తావు. ఈ అనుభవాలు లేకుండా రాత్రి నువ్వు ఆశీర్వదించబడిపోవు. హల్లెలూయా. యోబు ఏంటి? యోబుకి ఈ అనుభవాలు ఎదురయ్యాయి. లెఫ్ట్ అదే దేవుడు బిడ్డలారా 3 విషయాలు చెప్పాను. ఒకటి, మనల్ని అరణ్య మార్గంలోనికి నడిపిస్తాడు అనుభవాలు నేర్చుకోవడానికి. రెండోది, ఇబ్బంది కొలువులోని మనం పెడతాడు. మూడవది, బందీ గృహంలోని మన నడుము మీద భారమైనవి మన కలగజేస్తూ ఉంటాడు. నాలుగోది, మనల్ని సాతానుకు అప్పగిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. సాతాన్ని ఏంటి? ఆ శత్రువుని కలగజేసేది దేవుడే. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 54:16. యెషయా గ్రంథం 54:16. ఆలకించుము, దిక్కులోది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టి చేయు కమ్మరిని సృజించిన వాడు నేనే. పనిముట్టి చేయి కుమ్మరిని సృజించిన వాడు నేనే. నాశనం చేయుటకే పాడు చేయవాడిని సృజించిన వాడిని. ఎవరు చేశారు సాతాన్ని? దేవుడే చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పాడు చేసిన వాడిని కూడా ఆయనే చేశాడు. నిన్ను నిర్మించిన వాడిని కూడా ఆయనే. దేవుడి స్తోత్రం. నిన్ను బాగు చేసేవాడు దేవుడు, నిన్ను నాశనం చేసేవాడు సాతాను కూడా దేవుడే సృష్టించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? మన మాట వినకపోతే, దేవుడు మాట వినకపోతే సాతానుకి అప్పగిస్తాడు. చూడండి, ఇక్కడ యోబుకి సాతాను ఎలవ చేస్తేనే యోబు మీదకి వెళ్ళాడు. ఆ దేవుడు ఎలవ చేస్తేనే సాతానుడు యోబుని శోధించాడు తప్ప దేవుడు సెలవు లేకుండా సాతానుడు ఒక మనిషి జీవితంలోనికి ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చూద్దాం అన్నమాట. యోబు గ్రంథము 1:8. యోబు గ్రంథం 1:8.
అందుకు యెహోవా యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతను విసర్జించిన వాడు. అతని వంటి వాడు ఎవడను భూమి మీద లేడు. అపవాది ఊరికనే యోబు దేవుడి యందు విశ్వాసంతో ఉన్నాడా? నీవు అతనికును తన ఇంటి వారికును అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి కదా. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతను నీ ముఖం ఎదుటినే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అమ్మవారికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు అపవాది, లేకపోతే తనంతట తాను వెళ్ళిపోయాడు. ఒక దేవుడు బిడ్డను శోధించాలంటే దేవుడు పర్మిషన్ కావాలి. సాతానుడికి దేవుడు పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తిని దాడి చేయడానికి అవకాశము నేనే లేదు. దేవుడి స్తోత్రం. దేవుడు పర్మిషన్ తీసుకునే యోబు జీవితంలోనికి వచ్చాడు. ఏం చేశాడు? ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాడు, కుటుంబపరంగా దెబ్బ కొట్టాడు, శారీరకంగా బలహీనం కలగజేశాడు. ఎంత నష్టం వచ్చిందంటే అసలు భూమి మీద యోబు వంటి ఎన్ని శ్రమలు ఏ నరుడు కూడా పడలేదు ఒక విధంగా చెప్పాలంటే. దేవుడి సూత్రం. మనం చిన్న చిన్న స్వాదులు వస్తేనే తొలగిపోతూ ఉంటాము ఏంటి. యోబు జీవితంలో ఏ నరుడు కూడా అంత కష్టాన్ని పడలేదు. తనకున్న ఆస్తంతా సర్వనాశనం చేశాడు సైతానుడు. తనకున్న 10 మంది బిడ్డలు కూడా చనిపోయారు కళ్ళ ముందే. తాను కూడా అరికాల మొదలుకుని నన్నెత్త వరకు పురుపులతో నింపేశాడు. బూడిదలో కూర్చుని సిలిపంతో ఏంటండి గోపుకునేవాడు. అంత భయంకరమైన శ్రమ అనుభవించాడు యోబు. తన భార్య వచ్చి అంటాది, ఇంకా యథార్థత వదలవా, ఆ దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటాడు. తన భార్య నోరును మూయించాడు. మూర్ఖరాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడవద్దు, దేవుడి వల్ల మేలే పొందుకుంటావా, కీడు కూడా నువ్వు అనుభవించాలి. నేను తల్లి గర్భం నుండి దిగంబరగా వచ్చాను, మళ్ళా దిగంబరగానే పోవలసిన వాడిని అయి ఉన్నాను. ఒక్క మాట ద్వారా అయినా, నోటి మాట ద్వారా అయినా దేవుడిని దూషించలేదు. దేవుడు నాకు అన్యాయం చేసిలేని ఒక మాట కూడా అనలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శోధనకి జయించాడు, నిలబడగలిగాడు. అందుకే యోబుకి 2 ఆశీర్వాదం వచ్చింది. 2 ఆశీర్వాదం. ఆయన అంటాడు ఒక మాట, ఏమంటాడంటే 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం. ఇంతకుముందే మనం ఆ మాట మీకు చెప్పి ఉంటాను. నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె మాట్లాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలుసును. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె. చెప్పండి, దేవుడు నిన్ను ఎందుకు శోధిస్తాడు? సువర్ణం వలె నువ్వు కనబడాలా దేవుడికి. సువర్ణం అంటే ఏంటి? బంగారం. బంగారం వలె దేవుడికి నువ్వు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం వల్ల ఆయన పక్కన కూర్చుని పెట్టాలి అంటే నీకు అనుభవాలు కూడా వెళ్ళాలి. దేవుడు పక్కన కూర్చోవాలంటే ఏంటి, నీకు అనుభవాలు లేకుండా, ఆత్మీయత లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా దేవుడు కూతురు పెట్టుకొని నిన్ను ఎప్పుడు వస్తాయి అనుభవాలు? ఇవన్నీ నీ జీవితంలో ఎలవబోతూ ఉంటాయి. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా సాతాను నీ జీవితంలో ఎంటర్ అవ్వడు. నువ్వు శోధన అనుభవిస్తున్నావు అంటే దేవుడు నీకు మేలు కొరకే నిలబడాలి ఆ శ్రమల్లో. హల్లెలూయా. ఏంటి 5వ విషయం నేను చెప్తాను అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము
10వ వచనం అండి. సాతానికి అప్పగిస్తాడు, సాతాన్ని అప్పగిస్తాడు, శోధిస్తాడు. ఎందుకంటే నువ్వు నిలబడాలనే శ్రమల్లో. 5వ విషయము, జనులు నిన్ను నిందిస్తారు, అవమానపరుస్తారు, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో నీ మీద అబద్ధం వల్ల చెడ్డ మాటలలో పలుకుతారు, మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. మొదటి చదవండి అమ్మా. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, మీ మీద అబద్ధం వల్ల చెడ్డ మాటలలో పలుకుతారు, మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. అప్పుడు కూడా ఏం చేస్తారట? దేవుడి కొరకు నిలబడిన వారి మీద నిందులు వేస్తారు, అవమానపరుస్తారు, వేలన చేస్తారు, దూషిస్తారు. అయినా నువ్వు బాధపడవలసిన, నువ్వు ధన్యుడివి, పరలోకంలో సంతోషిస్తావు. హల్లెలూయా. ప్రభువు నమ్ముకుంటున్నావా? అవమానపడుతున్నారా? ధన్యుడివే, ఏం బాధపడే అవసరం లేదు, నువ్వు ధన్యుడివి. ప్రభు కొరకు నువ్వు దెబ్బలు కాస్తావా? ధన్యుడివి. నేను సువార్తకి వెళ్ళాను, ఇక్కడ గట్టిగా చెప్పకండి అన్నా. ఎందుకు చెప్పకూడదు అంటే మరి వచ్చి కొట్టనే. ప్రభువు నీ కొరకు సిలువే మోసాడు కదా, నీ కొరకు తన జీవితాన్ని పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు కదా. చెప్పు దేవుడి గురించి. ధన్యుడివి. తిరిగితనం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు సువార్తకి? వెళ్ళిపో ఇంటికి అని చెప్పాడు. ఇంటి పాస్టర్ ఎలా మాట్లాడు? నిజమే, నేను ఇలా మాట్లాడు. నువ్వు సేవకు వచ్చావంటే సావడానికి వచ్చావు. ప్రభు కొరకు సత్య సావు, లేకపోతే బ్రతుకు. వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదు. ఏంటి? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిలబడతాడు. నువ్వు నీతిమంతుడివి, ప్రభువును నమ్ముకున్న బిడ్డవి, వెనక్కి చూసే పరిస్థితి నీకు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఏంటి, శ్రమలు నీకు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రజలు నిన్ను నీవు చాలా చెడ్డదారి అని ముద్ర వేస్తుంటారు. అయిన నువ్వు బాగా భయపడవు, ధైర్యం తెచ్చుకో, సంతోషించు, ధన్యుడు నీవు. దేవుడి సూత్ర. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మొదటిది అరణ్య జీవితంలో నిన్ను నడిపిస్తాడు. రెండవది ఇబ్బందులని కొలువులో నిన్ను పెడతాడు. మూడవది బందీ గృహంలో నిన్ను బంధిస్తాడు, నీ నడుము మీద భారమును మోపుతాడు. నాలుగవది సాతానికి నేను అప్పగిస్తాడు. ఐదవది ఆయన నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆయన నువ్వు ధన్యుడివి, దేవుడి కొరకు నిలబడు, అవేవి నిన్నేమీ చేయలేవు. దేవుడి మాటలు దీవించేదాకా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేస్తాం. ఇంతవరకు ఒకవేళ నీవు అవమానపడుతూ ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉంటున్నావేమో, నీ జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నావేమో, అనేకమైన కష్టాల గుండా నడుస్తూ ఉన్నావేమో, ఎందుకు నాకు నా జీవితంలో ఎలా జరుగుతుందా అని ఒకవేళ నువ్వు కలవరపడుతూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు నిన్ను పరీక్షించే దేని కొరకంటే మేలు కొరకే, ఆశీర్వాదం కొరకే, సమృద్ధి కొరకే. దేవుడి కొరకు ఆత్మీయంగా నిలబడతావని, విశ్వాసములో నువ్వు దృఢముగా ఉంటావని, ప్రభుతో సదాకాలం ఉండాలనే ఉద్దేశంతోనే తప్ప దేవుడు నిన్ను పతనానికి ఆయన శోధించడు. నువ్వు నష్టపోవాలని దేవుడు నిన్ను పరీక్ష పెట్టడు. నీకు యోగుని పరీక్ష పెట్టినప్పుడు దేవుడి కొరకు నిలబడ్డాడు. అబ్రహాముకు పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము పరీక్షలో పాస్ అయ్యాడు, నిలబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ జీవితంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, కరువులు వస్తున్నాయా? అయితే నువ్వు ధన్యుడివి. దేవుడి కొరకు ఇంక నువ్వు బలంగా నిలబడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యోగు అంటున్నాడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె నేను కనబడుదునని యోగు అంటున్నాడు.
ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తాం. దేవుడు